వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. సో అమెరికా దారిలోనే ఆస్ట్రేలియా వెళ్తుందా? ఆస్ట్రేలియాలో కూడా ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా దాదాపు 20 సిటీస్లో నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇండియన్స్కి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ యూకే తర్వాత ఎక్కువగా ఇండియన్ పాపులేషన్ ఆస్ట్రేలియాని ఆక్యుపై చేశారు అన్న ఇదిలో ఉన్నారు. సో గణాంకాలు అంటే స్టాటిస్టిక్స్ కూడా అవే చెప్తున్నాయి. భారతీయుల సంఖ్య పెరుగుతోందంటూ ఆస్ట్రేలియన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ తర్వాత ఇండియా నుంచి ఎక్కువగా వలసలు ఉన్నాయంటూ వారు చెప్తున్నారు. 8.4 లక్షల మంది ఆస్ట్రేలియాలో ఉన్నారంటూ అంచనా వేస్తున్నారు. ఇండియన్స్ తమ దేశంలోకి ఎక్కువ సంఖ్యలో వచ్చి దేశ జనాభా సంస్కృతిని నాశనం చేస్తున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. తమ దేశాన్ని వదిలి వెళ్లాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఆస్ట్రేలియా విదేశీ రాయబార కార్యాలయం అధికారులతో భారత్ సంప్రదింపులు జరుపుతుంది. ఇండియన్ స్టూడెంట్స్కి వలసదారులకి భద్రత కల్పించాలని రిక్వెస్ట్ చేస్తోంది. ఆస్ట్రేలియా అధికారులని భారత ప్రభుత్వం కోరుతోంది. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ మొదలు మెల్బోర్న్ వరకు బ్రిస్బెయిన్, పర్త్, కాన్బెరా, అడిలైడ్, హ్యూబర్ట్ ఇలా అనేక మెయిన్ సిటీస్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 20కి పైగా నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు ఆస్ట్రేలియన్స్. భారతీయుల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారన్న దానిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు. 2023 జూన్ నాటికి ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన భారతీయుల జనాభా 8.4 లక్షలుగా ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న వలసల కారణంగా ఆస్ట్రేలియన్స్కు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతోంది. హౌసింగ్ కూడా అంటే ఇండియన్స్ అక్కడ మంచి మంచి బిల్డింగ్స్ కట్టుకొని ఇల్లులు కట్టుకొని జీవిస్తున్నారు. బట్ అక్కడ కొంతమంది ఆస్ట్రేలియన్స్ మాత్రం ఇంకా టెంట్స్లోనే జీవిస్తున్నారు అంటూ పలువురు నెటిజన్స్ కూడా అక్కడ వాలంటీర్గా అంటే వాళ్ళు వచ్చి ట్వీట్స్ పెడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఆదాయ మార్గాలు కూడా వాళ్ళకి తగ్గిపోతున్నాయంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా రేట్లు కూడా పెరిగిపోతున్నట్లు చెప్తున్నారు. సో మౌలిక సదుపాయాల కొరత ఏర్పడినట్లుగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియన్లు తమ ఉనికిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. సో ఎక్స్పర్ట్స్ కూడా అక్కడ ఇదే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందిస్తారు. రైట్ రామ్దాస్, చూస్తున్నాము. సో ఇది మనం ఇక్కడ గో బ్యాక్ మార్వాడికి లింక్ చేసుకుంటే సరిపోతుందేమో ఈ ఉద్యమం కూడా. సో ఆస్ట్రేలియాలో కూడా ఇండియన్స్ని వ్యతిరేకిస్తున్నారు. సో అక్కడ వాళ్ళ మౌలిక సదుపాయాలకి కూడా ఇబ్బంది కలుగుతోందంటూ, అక్కడ వాళ్ళ ఎకనమీ దెబ్బతింటుందంటూ కూడా ఆస్ట్రేలియన్స్ అయితే భావిస్తున్నారు. సో ఎలా చూడాలి, సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా డీల్ చేస్తుంది సిచ్యువేషన్ని? 8,40,000 మంది వలసదారులు భారతీయులు అక్కడ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. బట్ ఈ ఉద్యమం వెనుక ఎవరున్నారు ఏంటనేది ఇప్పటికీ క్లియర్ గా కారణాలు తెలియలేదు. అయితే ఆస్ట్రేలియాలో ఇప్పుడు యుఎస్ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా ఈ వలస వ్యతిరేక నిరసనలు కూడా తీవ్రమైన పరిస్థితి. అనేక నగరాలు, దాదాపు 20 నగరాల్లో అక్కడ వేలాది మంది ఆస్ట్రేలియన్లు భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకునేది ప్రదర్శన చేసినట్టు తెలుస్తుంది. అయితే తమ దేశానికి ఎక్కువగా వస్తున్నారు. అంటే గ్రీకులు, ఇటాలియన్ల తర్వాత ఈ గడిచిన 5 ఏళ్లలో వాళ్ళకంటే ఎక్కువ, బ్రిటిష్ వాళ్ళకంటే ఇటాలియన్స్ కంటే ఎక్కువగా ఇండియన్స్ వచ్చారు అంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎక్కువగా వలస వస్తున్నారు, మా దేశ జనాభా కంటే మా దేశ జనాభా సంస్కృతిని నాశనం చేస్తున్నారంటూ వాళ్ళ ప్రధాన ఆరోపణ. అంతేకాదు వాళ్ళకు నిరుద్యోగం పెరుగుతోంది, ఆదాయ మార్గాలు తగ్గుతున్నాయి, పూర్తిగా నివాస సముదాయాలకు కూడా ఇబ్బంది కలుగుతున్నట్టు వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణలు. అయితే ఈ ఆరోపణలు అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఖండిస్తోంది. మరి దీనిపై దర్యాప్తు చేస్తామని చెప్తోంది. మరి భారతీయ విద్యార్థులు అలాగే మన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలంటూ ఇటు భారత ప్రభుత్వం అయితే అక్కడ ఎంబసీని, అక్కడ అధికారులను కోరుతున్న పరిస్థితి. సో మొత్తం మీద ఆస్ట్రేలియాలో మరి వరుస వ్యతిరేక విధానాలకు సంబంధించి ఉధృతమైనట్టు కనిపిస్తోంది. మరి ఆదివారం రోజు దాదాపు ఈ 20 సిటీస్ లో ఎక్కువగా దీనికి వ్యతిరేకంగా వేలాది మంది ఆస్ట్రేలియన్లు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. అట్లాగే మన వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఈ నిరసనలు జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే దీని వెనుక ఉన్నారు, అసలు భారతీయులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో వలసలు అనేది కొత్త ఏం కాదు. ఆస్ట్రేలియా జనాభాలో ఎప్పటి నుంచో ఇదొక భాగంగా ఉంది. అయితే చారిత్రక వలసల విధానాన్ని ఒకసారి మనం చూసుకుంటే కనుక భారతీయ వలసదారుల సంఖ్య పెరిగింది. దేశ జనాభాలో ఇప్పటికైతే అది స్వల్పమే, కానీ గడిచిన కొద్ది సంవత్సరాలు భారతదేశం నుంచి వలస వచ్చిన సంఖ్య కాస్త పెరుగుతుంది. బ్రిటన్ తర్వాత ఎక్కువగా రెండో అతిపెద్ద వలస సమాజం అయితే భారతీయ సంతతి వాళ్ళదే. అయితే ఇప్పుడు సుమారు ఇందాక నేను చెప్పినట్టుగా దాదాపు 8,40,000 మంది దాకా భారతీయ మూలాలున్న వ్యక్తులు ఉన్నారు. సో ఇది
వాళ్ళ దేశ జనాభాలో కేవలం ఒక 3.2% మాత్రమే పరిమితమైంది. కానీ ఇక్కడ ఎందుకు మరి భారతీయులకు వ్యతిరేకంగా ఇలాంటి నిరసన చేపడుతున్నారు అనేది తెలియలేదు. భారతీయ నిపుణులు, భారతీయ ఐటీ నిపుణులు కావచ్చు, లేదా మెడికల్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఇతరత్ర వాణిజ్యం చేసే వీళ్ళంతా కూడా అక్కడ తలసరి ఆదాయాన్ని పెంచుతూ అక్కడ దేశానికి మంచి చేస్తున్నారు తప్ప అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదనేది మన వాళ్ళ వాదన. కానీ మన వాళ్ళ వల్ల అక్కడ నిరుద్యోగం పెరుగుతుంది, అక్కడ సంస్కృతిని పాడు చేస్తున్నారు, అక్కడి వాళ్ళకు పూర్తిగా నిరాశ్రయాలుగా మారుతున్నారు అనేది అక్కడ నిరసనకారులు చేస్తున్న డిమాండ్. సో గడిచిన 100 సంవత్సరాలు చూస్తే కనుక గ్రీకులు, ఇటాలియన్ల కంటే ఎక్కువగా భారతీయులు వస్తున్నారు. అది మరి గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎక్కువ అవుతుంది అనేది వాళ్ళు చేసిన ప్రధాన ఆరోపణ. సో అందుకే భారతీయులు దేశాన్ని వదిలిపోవాలంటూ వాళ్ళందరూ నినాదం చేస్తూ ర్యాలీలు చేపట్టారు. అయితే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం కొన్ని అమెరికాలో కానీ ఇక్కడ కానీ కొన్ని జాత్యహంకార దాడులు కూడా జరిగాయి. సో అవి మన ఇండియన్స్ పై కూడా జరిగిన పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఈ వాదనలు అయితే మొత్తం ఇప్పుడు జాత్యహంకారంపై ఆధారపడినాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఖండిస్తున్న పరిస్థితి. ఒక రకంగా అక్కడ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఈ నిరసనకారుల ర్యాలీలను ఖండిస్తున్నాయి. అంటే మాకు అనుకూలంగానే వాళ్ళు ఉన్నారు. సో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బనీస్ కూడా దీనిపై స్పందించారు. ఈ ఆరోపణలు సరైనవి కావంటూ చెప్తున్నారు. సో మరోవైపు ఇటు ఆస్ట్రేలియా దేశ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి కూడా స్పందించారు. ఆస్ట్రేలియా ఒక మిక్స్డ్ కల్చర్ ఉన్న దేశం అని, ఈ రకమైన జాతి వివక్షతలకు, విద్వేషాలకు ఇక్కడ తావులేదంటూ ఆయన స్పష్టం చేస్తారు. అంటే మనకి క్లియర్ గా అర్థమవుతుందంటే అక్కడ దేశ ప్రధాని కానీ, మినిస్టర్లు కానీ, మిగతా ప్రతిపక్ష పార్టీలు కానీ ఎక్కడ వాళ్ళు చేసిన నిరసనలకు అక్కడ సపోర్ట్ లేదని అర్థమవుతుంది. సో దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఒక రకంగా ఖండిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది జాతి వివక్షలకు, విద్వేషాలకు దారితీసే అవకాశం ఉంది. ఇట్లాంటి ర్యాలీలు, ఆందోళన చేస్తే కనుక ఫ్యూచర్ లో ఇండియన్స్ ఎక్కడ కనబడ్డ దాడులు చేయడం, లేదంటే ఇది ముదిరిపోయే అవకాశం ఉంది. సో గతంలో కొన్ని చోట్ల జరిగాయి పాశ్చాత్య దేశాల్లో. సో అట్లా జరగకుండా ఇప్పుడు వాటిని కట్టడి చేసేందుకైతే అక్కడ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఒకటే చెప్తున్నారు వాళ్ళు, అంటే అక్కడి సమాజంలో శాంతి సామరస్యానికి ఇది మంచిది కాదు. ముఖ్యంగా ఈ నియో నాజీలతో ఈ ర్యాలీలకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతుందంటూ అధికారులు చెప్తున్నారు. సో ఏదేమైనా వీటి వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఆరాధిస్తుంది. సో ఈ నిరసన కారణంగా ఆస్ట్రేలియాలోని భారత సమాజం అయితే ఇప్పుడు కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అది. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితిపై భారత ప్రభుత్వం కూడా కొంత దృష్టి సారించింది. ఎందుకు, ఎవరు చేస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది గొడవలు అనేది ఇప్పుడు చూస్తున్నారు. సో ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులు అలాగే అక్కడ ఉండే రెసిడెంట్స్ కూడా అందరూ సురక్షితంగా ఉన్నారా లేదా అని నిర్ధారించుకోవాలని వారి భద్రతకు సంబంధించి ఆస్ట్రేలియా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాను భారత విదేశాంగ శాఖ అయితే చెప్తోంది. సో ఇక్కడ అంటే రేసిజం, జాతి వివక్ష లేదా విద్వేషపూరిత చర్యలు ఎదుర్కొంటే వెంటనే ఇండియన్ ఎంబసీలో చెప్పాలి, ఏమైనా ఇబ్బందులు ఉంటాయని కూడా మన ప్రభుత్వం చెప్తోంది. సో ఏదేమైనా ఈ అల్లర్లకు సంబంధించిన ప్రస్తుతం భారత ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంటుంది. సో ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది తెలియలేదు. బట్ ఆస్ట్రేలియాలో స్థానికంగా వాళ్ళంతా తమ ఉపాధి కోల్పోతున్నాము, దానికి ప్రధానంగా ఇండియన్సే కారణమంటూ చెప్తున్నారు. మెల్బోర్న్ కావచ్చు, అడిలైడ్ కావచ్చు, తర్వాత చాలా ప్రాంతాల్లో ఈ మన హిందూ దేవాలయాలపై కూడా కొంత విద్వేషపూరిత వ్యాఖ్యలు రాస్తున్నారు. ఆలయ గోడలపై కూడా హిట్లర్ చిత్రం నుంచి దానిపై గో హోమ్ బ్రౌన్ అంటూ రాస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అంటే అక్కడ కొంతమంది భారతీయ విద్యార్థిపై కూడా జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ దాడులు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో వీటన్నిటి కూడా అక్కడ ప్రధాని వీళ్ళంతా కూడా ఖండిస్తున్నారు. సో ఏదేమైనా ఇదంతా కూడా ఏదో విద్వేషపూరిత కుట్ర, ఎవరో కావాలని చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. ఎవరు చేస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. బట్ ఇప్పుడైతే ఒకటే, అక్కడ మన వాళ్ళకి అంటే ముఖ్యంగా ఈ సిడ్నీ, మెల్బోర్న్, చాలా క్యాన్బెర్రా ఇట్లాంటి పెద్ద పెద్ద నగరాల్లో చాలా వేలాది మంది పాల్గొన్నారు. మరి మన వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అక్కడి ప్రభుత్వం అయితే ప్రస్తుతం దృష్టి సారించింది. ఈ నిరసనకారులు ఎందుకు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఏంటనేది మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ అక్కడి ఈ ర్యాలీలు అయితే అక్కడ రాజకీయ పార్టీలు, ప్రభుత్వంతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా ఖండిస్తున్నాయి, మనకు మద్దతుగానే నిలుస్తున్నాయి. సో ఏంటనేది తేలాల్సింది మరి. రైట్ రామ్దాస్, అంటే 20 నగరాల్లో ఒక్కసారిగా ఈ ఉద్యమం అనేది, అంటే ప్రొటెస్ట్ చేయడం అనేది బయటకు వచ్చింది. సో అంటే ఎక్కడ, అంటే సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ కమింగ్ ఫ్రమ్ ఇండియా అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అక్కడ వాళ్ళకి వాళ్ళ ఉనికికి కూడా ప్రమాదం అవుతుందేమో అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏ విధంగా చూడొచ్చు ఈ పరిణామాలు మొత్తాన్ని, ఎందుకని ఇప్పుడే ఒక్కసారి 20 సిటీస్లో ఇంత ప్రొటెస్ట్ జరుగుతుంది అనుకోవచ్చు?
ఇక్కడ మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుతో ఈ ఆందోళన నిర్వహించారు నిరసనకారులు. వాస్తవంగా ఇది ప్రధానంగా ఇండియన్స్ ని లక్ష్యంగా చేసుకున్నారంటే వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ దేశ సాంస్కృతిక నిర్మాణానికి మనం ఏదో ముప్పుగా మారామన్నది వాళ్ళ ఒక రకమైనటువంటి ఆరోపణ. సో 100 ఏళ్లలో వచ్చిన గ్రీకులు ఇటాలియన్ల కంటే 5 ఏళ్లలో వచ్చిన భారతీయులు ఎక్కువ అంటూ ఆరోపిస్తున్నారు. సో దీనికి వ్యతిరేకంగా మన శరణార్థుల రక్షణ సంఘం కూడా ఒక ర్యాలీ చేపట్టింది. ప్రధానంగా ఈ ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా ముఖ్యంగా అంతే ఇందులో కేవలం భారతీయుల్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారనేది తెలియలేదు. మరి అక్కడ ఇందాక మనం చెప్తున్నట్టుగా బ్రిటన్స్ ఉన్నారు, ఇటాలియన్స్ ఉన్నారు, గ్రీక్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ కేవలం ఇక్కడ ఇండియానే ఎందుకు టార్గెట్ చేసుకున్నారో తెలియదు. సిడ్నీతో సహా అంటే చాలా మెయిన్ సిటీస్ లో ఇక్కడ దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఒక్కో సిటీలో 10,000 మంది వరకు కూడా ఈ ర్యాలీల్లో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. వేలాది మంది వచ్చారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అంటూ తీవ్రవాద ఎజెండాను చేపడుతున్నారంటూ కొంతమంది ఇక్కడ శరణార్థుల హక్కుల రక్షణ సంఘం పేరుతో కూడా కొంతమంది మళ్ళీ వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది కాస్త అక్కడ సోషల్ మీడియాలో కూడా అది వారుగా మారిన పరిస్థితి, ఒకరిపై ఒకరు. అంటే ఈ మొత్తం ఆందోళన వెనుక ఎవరున్నారనేది కూడా అక్కడ పూర్తిగా తెలుసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా అక్కడ ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. సో దాదాపుగా అన్ని సిటీస్ లో అక్కడ పెద్ద ఎత్తున ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేది ఒక రకంగా ఆందోళనకరమైన విషయమే. సో ఏం జరుగుతుందని మాత్రం ఇప్పుడు అక్కడ ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. రైట్, ఇండియన్ బార్న్ పీపుల్ ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ మైగ్రెంట్ గ్రూప్ ఇన్ ఆస్ట్రేలియా ఆఫ్టర్ యూకే అనేది వాళ్ళు స్పష్టంగా ఫీల్ అవుతున్నారు. సో యూకే నుంచి వస్తున్న వలసదారుల తర్వాత ఎక్కువ సంఖ్యలో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ని ఇక్కడ ఫామ్ చేస్తున్నారు అని ఆస్ట్రేలియన్స్ క్లియర్గా ఫీల్ అవుతున్నారు. ఈ సంఖ్య అంటే జూన్ 2023కి పోలిస్తే అప్రాక్సిమేట్గా 8.4 lakhs ఇండియన్ బార్న్ రెసిడెంట్స్ ఉన్నారు ఆస్ట్రేలియాలో అని చెప్పేసి ఈ లెక్కలు కూడా ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ సో అకార్డింగ్ టు ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 8.4 లక్షల మంది జనాభా ఉన్నారు ఇండియన్స్ అనేది సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ అంటూ కూడా అక్కడ ఆస్ట్రేలియన్స్ స్పష్టంగా ఫీల్ అవుతున్నారు. థౌజండ్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్స్ వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఎగెనెస్ట్ మాస్ ఇమిగ్రేషన్. సో ఇండియన్స్ మాస్ ఇమిగ్రేషన్కి వ్యతిరేకంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది కూడా 20 సిటీస్లో ఒకేసారి 20 సిటీస్లో ఈ ఉద్యమం అనేది ఒకేసారి తెరపైకి వచ్చింది. పర్టికులర్గా వీళ్ళు ఇండియన్ ఆరిజిన్నే టార్గెట్ చేస్తున్నారు. సో ఎవరున్నారు ఈ ప్రొటెస్ట్ వెనుక, ఎవరున్నారు, ఎందుకని ఇండియన్స్ ఇంతగానం వ్యతిరేకిస్తున్నారు అన్న వాటిపై కూడా అక్కడ గవర్నమెంట్ కూడా స్పందించింది, దర్యాప్తు చేస్తామని చెప్తోంది, భారత గవర్నమెంట్కి అష్యూరెన్స్ ఇస్తోంది. సో అక్కడ గవర్నమెంట్ కూడా చెప్తుంది ఏంటి అంటే ఆస్ట్రేలియా ఇస్ మేడప్ ఆఫ్ ఇట్స్ ఇమిగ్రెంట్ పాపులేషన్తోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని దేశాల వాళ్ళు వస్తున్నారు. బట్ ఎందుకని పర్టికులర్గా ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఈ ఉద్యమం అనేది తెరపైకి వచ్చింది అన్న దానిపైన అక్కడ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది. సో దీని వెనుక ఏముంది, కారణాలు ఏమున్నాయనేది మేము తెలుసుకుంటామంటూ కూడా గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కూడా మాట్లాడింది. సో అక్కడ ఇండియన్ స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా సరే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటూ కూడా ఇండియన్ గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేసింది. సో చూడాలి, ఒకేసారి 20 సిటీస్లో తెరపైకి ఉద్యమం వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఉనికి కూడా పోతుంది అని ఫీల్ ఏ ఉద్యమమైనా సరే ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడే అవి రేజ్ అవుతాయి. సో అక్కడ కూడా ఆస్ట్రేలియన్స్ క్లియర్గా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఏంటి ప్రొటెస్ట్ ఎందుకు బయటకు వస్తుంది, పర్టికులర్గా ఇండియన్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో చూడాలి మన గవర్నమెంట్ కూడా ఈ సిచ్యువేషన్ ఏ విధంగా డీల్ చేస్తుందో. I'm not asking you to agree with me on everything.